హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ధనియాల కారం ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా తీసుకున్న ధనియాలని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ధనియాలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా తీసుకున్న జీలకర్రని వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్తన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా ఆయిల్లో వేయించుకొని గ్రైండ్ చేసుకోవడం వలన ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా చల్లారనివ్వాలి. ఇలా ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్నంతా వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకేసారి గ్రైండ్ చేయొద్దు, కాస్త మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సీ అనేది ఆపుతూ గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా కలపడం వలన ఇది బాగా మెత్తగా అవ్వకుండా కాస్త బరకగా ఉంటుంది. ఇది బరకగా ఉంటేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి దీన్నంతా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇలా ఆవాలు, జీలకర్ర కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కాస్త కరివేపాకుని కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ధనియాల కారంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కారంకి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మన ధనియాల కారం రెడీ. ఇది అన్నంలోకే కాకుండా వేడి ఇడ్లీలోకైనా దోశలో అయినా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.